హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ అండ్ వియా డైరీస్. నేనైతే ఈరోజు కేవలం 5 మినిట్స్లో రెడీ చేసే స్నాక్స్ అయితే చేశాను. అవి ఏంటో చూద్దాం. వాటి కోసం అయితే మనం పల్లీలు, పుట్నాలు, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి ఉంటే సరిపోతుందండి. మామూలుగా స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఆకలి అవుతుంది మమ్మీ ఏదైనా స్నాక్స్ కావాలని అంటారు కదా, వాళ్ళు మనం చేసే వరకు కూడా ఆగరు కదా. అలాంటి వారి కోసం అయితే 5 మినిట్స్లో అవుతాయి ఈ స్నాక్స్. అయితే ఏం లేదండి, బాలాలు, లేదంటే మా సైడ్ అయితే పేలాలు అని అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మామూలుగా ఆయిల్ వేసి మనము పేలాలు ఇంకా పుట్నాలు అయితే వేగనివ్వాలి. అవి రెడ్గా అయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేయాలి. అయితే మస్ట్ అండ్ షుడ్గా వీటికి వెల్లిపాయలు ఉండాలి. వెల్లిపాయలతోటే టేస్ట్ ఉంటుంది. లేదు అని అంటే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం పేస్ట్తో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, లేదంటే వెల్లిపాయలు చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. అవైతే వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం మనం ధనియాల పొడి లేదా మసాలా కూడా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ కారం తినరు, జస్ట్ లైట్గా తింటారనుకుంటే మసాలా వేసుకోకుండా జస్ట్ పచ్చిమిర్చి ఇంకా అల్లం పేస్ట్ ఇంకా పసుపు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనం మామూలుగా టిఫిన్స్ చేస్తాం కదా ఇంట్లో, ఇడ్లీ, దోశ, అవి ఎక్కువ ఇష్టపడరు. కాకపోతే ఇలాంటి మిక్చర్ చేసి చూడండి ఒకసారి, చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా లంచ్ బాక్స్లో స్నాక్స్ కూడా పెట్టవచ్చు. ఇవి తొందరగా ఈజీగా అయితే ప్లస్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది పిల్లలకి. దానికోసమని ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్లో ఒక కొత్తగా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం పేలాలు వేసుకొని మంచిగా పేలాలు కూడా మంచిగా వేయించాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండొద్దు, మనం క్రిస్పీగా ఉంటే మనకు కూడా బాగుంటుంది, పిల్లలకు తినడానికి కూడా బాగుంటుంది కదా. సో పేలాలను మంచిగా వేసి కిందికి మీదకి ఒకసారి బాగా కలపాలి. ఒకవేళ దానిలోనే ఇంకా బాగా టేస్ట్ రావాలంటే కొద్దిగా మనం కారం మిక్చర్ని కూడా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి.